హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో ఆ కంపెనీస్ ఏంటి, వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు, ఆ డిపార్ట్మెంట్ కి కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరికెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 352 లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. రేపు అంటే సాటర్డే 6 PM కి నేను యూట్యూబ్ లైవ్ లోకి రాబోతున్నాను. అంటే ఎవరికైతే ఫార్మా డౌట్స్ ఉంటాయో, అట్ ద సేమ్ టైం ఫార్మా గురించి మీకున్నటువంటి ఎలాంటి డౌట్ నైనా క్లియర్ చేయడానికి లైవ్ లోకి రాబోతున్నాను. అండ్ చాలా మంది నన్ను మొబైల్ నంబర్ అడుగుతున్నారు. సో అందరికి నంబర్ ఇవ్వలేను కాబట్టి ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా యూట్యూబ్ లైవ్ లో నాతో మాట్లాడేయచ్చు. మరి ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదామా? ఫార్మా న్యూస్ నెంబర్ 352 లో మొట్టమొదటిగా మనం చూస్తున్నటువంటి కంపెనీ వచ్చేసి లక్సై లైఫ్ సైన్సెస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఏప్రిల్ 20 and 21 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 3 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఏ డిపార్ట్మెంట్ కోసం జరుగుతున్నాయి అంటే R&D డిపార్ట్మెంట్ కోసం అని చెప్పొచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి లక్సై లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ R&D సెంటర్, బిల్డింగ్ నెంబర్ 900, MN పార్క్, సినర్జీ స్క్వేర్ 1, జీనోమ్ వ్యాలీ, తుర్కపల్లి, షమీర్పేట్, హైదరాబాద్. ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వీళ్ళు R&D డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారు. అది కూడా CRO పొజిషన్ కోసం అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఇప్పుడు ఆ పొజిషన్ చూసుకున్నట్లయితే రీసెర్చ్ అసోసియేట్, సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 8 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే R&D రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతారో, అట్ ద సేమ్ టైం వీళ్ళు పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అడుగుతున్నారు కాబట్టి ఫ్రెషర్స్, అట్ ద సేమ్ టైం గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నట్టు ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫ్యూచర్ లో లక్సై లైఫ్ సైన్సెస్ సంబంధించిన ఎలాంటి ఫార్మా ఇంటర్వ్యూస్ ఉన్న అప్డేట్స్ ఉన్న ఫస్ట్ మీకు ఇంటిమేట్ చేస్తారు. సో ఆ మెయిల్ ఐడి వచ్చేసి hr@lakshay.net అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే R&D డిపార్ట్మెంట్ లో చాలా రేర్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఇలాంటి అవకాశాన్ని అసలు మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో, అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అండ్ ఈ ఇమేజ్ మీకు సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన FB పేజ్ కి వచ్చేసి లక్సై లైఫ్ సైన్సెస్ సంబంధించిన యాడ్ ఇమేజ్ పంపించండి అని నన్ను మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి MSN ల్యాబొరేటరీస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఏప్రిల్ 20, 2019 జరుగుతున్నాయి, అంటే సాటర్డే అని చెప్పొచ్చు. అదే విధంగా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనుకూడలు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి MSN ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, R&D సెంటర్, పాషా మైలారం. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే వాక్ లొకేషన్ పాషా మైలారం అని క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నన్ను చాలా మంది కమెంట్ బాక్స్ లో ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉంటాయి, అది కూడా R&D ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా వాక్ ఇన్ డ్రైవ్ కాబట్టి దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ, రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. అండ్ వీళ్ళు అడుగుతున్న క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఫ్రెషర్స్ మాత్రమే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ MSc లో ఎవరైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసింటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీస్ అన్న క్లియర్ గా మెన్షన్ చేయబడింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే 2016, 17 and 18 లో ఎవరైతే పాస్ అవుట్ అంటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా ఓన్లీ 60% మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అని వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఏ పొజిషన్ కోసం అడుగుతున్నారు అన్న విషయం గమనించినట్లయితే ఎగ్జిక్యూటివ్ ట్రైనీ కోసం అడుగుతున్నారు. డిపార్ట్మెంట్ వచ్చేసి ముందుగా చర్చించుకున్నట్లు R&D డిపార్ట్మెంట్ అని ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్,
ఇది R&D ఫ్రెషర్స్ కోసం ముఖ్యంగా MSc ఆర్గానిక్ వాళ్ళకి అడుగుతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది MSN లాబొరేటరీస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఫ్రెషర్స్ కి చాలా రేర్ గా ఆడుతుంటారు. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇక్కడ ఎలాంటి చోటు లేదు కాబట్టి ఫ్రెషర్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయి అంటే 21st ఏప్రిల్ 2019 జరుగుతున్నాయి. అండ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 AM నుంచి 10 AM వరకు ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. అండ్ ఎక్కడ జరుగుతాయి అంటే వెనకూడ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది వచ్చేసి డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్ లిమిటెడ్, CPS కస్టమ్ ఫార్మాస్యూటికల్ సర్వీస్, జేపీ నగర్ క్రాస్ రోడ్ నియర్ మియాపూర్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఇది వచ్చేసి వెన్యూ అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోట అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే BSc కెమిస్ట్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అది కూడా 1 to 5 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉన్న వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఆ BSc లో కూడా 60% మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం ఉన్న వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ప్రొడక్షన్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనము ప్రొడక్షన్ కెమిస్ట్రీకి కావాల్సినటువంటి కీ రెస్పాన్సిబుల్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ యాజ్ పర్ approved plan and on-time delivery of production targets. Next, proper and correct filling of BPR. Ensuring safety at work. Next, ensuring machineries and equipment are handled and maintained in ready-to-use conditions as per SOP. Complaints are understood, implemented and monitoring on daily basis. Ensuring proper handling, storage, monitoring of inventories as per SOPs. Improvement of yields, waste reduction, discipline and adherence of SOPs, documentation in line with the site of SOPs అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్స్ అన్ని మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈజీగా గెట్ అవ్వచ్చు. అండ్ ఒకవేళ ఈ ఇమేజ్ మీకు సరిగా విజిబుల్ కాకపోతే డైరెక్ట్ గా మన FB పేజ్ కి వచ్చేసి డాక్టర్ రెడ్డికి సంబంధించిన యాడ్ ఇమేజ్ పంపించండి అని నన్ను మీరు అడిగినట్లయితే వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అంటే టెక్నికల్ అండ్ ఆప్టిట్యూడ్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత పోస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అంటే డైరెక్ట్ పర్సనల్ డిస్కషన్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ నోట్ మెన్షన్ చేయడం జరిగింది, డాక్టర్ రెడ్డిస్ లో ఎవరైతే లాస్ట్ 6 months లో ఇంటర్వ్యూకి అటెండ్ అయినారో వాళ్ళు వెళ్ళకూడదు. అంటే వన్స్ మీరు డాక్టర్ రెడ్డిస్ ఇంటర్వ్యూకి వెళ్ళాక 6 months వరకు మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూకి అటెంప్ట్ కాకూడదు అనేది కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది డాక్టర్ రెడ్డిస్ కావాల్సినటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి శాంతోష్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. అంటే అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళంటి డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది వచ్చేసి పూర్తిగా CV సెలక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. ఇప్పుడు మనము వీళ్ళ డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీ వచ్చేసి API విభాగానికి సంబంధించినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లొకేషన్ మెన్షన్ చేయడం జరిగింది హైదరాబాద్. అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ వచ్చేసి 10 వేకెన్సీస్ అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 1 to 5 years రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము CV సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడీస్ చూసుకున్నట్లయితే jobs@shantutechnologies.com అని చెప్పడం జరుగుతుంది. అండ్ వన్ మోర్ వచ్చేసి shantushTechnology@yahoo.com అని కూడా వాళ్ళకి క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇవి ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి మెయిల్ ఐడీస్ కింద మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ అండ్ ఈ డిపార్ట్మెంట్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది శాంతు టెక్నాలజీ వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్. పైన చర్చించుకున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మరియు ఎడ్యుకేషన్ ఎవరికైతే యాప్ట్ అనిపిస్తుందో వాళ్ళు తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూస్ వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా మనం
వాళ్ళకి ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు మొత్తం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో జాబ్స్ మీ ముందుకు తీసుకురాగలను. అంతే కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. రేపు అంటే సాటర్డే 6 PM కి నేను యూట్యూబ్ లైవ్ లోకి రాబోతున్నాను. అంటే ఎవరికైతే ఫార్మా డౌట్స్ ఉంటాయో అట్ ద సేమ్ టైం ఫార్మా గురించి మీకున్నటువంటి ఎలాంటి డౌట్ నైనా క్లియర్ చేయడానికి లైవ్ లోకి రాబోతున్నాను. అండ్ చాలా మంది నన్ను మొబైల్ నంబర్ అడుగుతున్నారు. సో అందరికి నంబర్ ఇవ్వలేను కాబట్టి ఎవరైతే నాతో మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా డైరెక్ట్ గా యూట్యూబ్ లైవ్ లో నాతో మాట్లాడేయచ్చు.